హలో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను తమలపాకు పైన శ్రీ జగన్నాథ స్వామిని వేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే నాకు ఆ పూరి జగన్నాథుని డ్రా చేస్తూ పెయింటింగ్ వేస్తుంటే మాత్రం గూస్ బంప్స్ అనమాట. మాటల్లో చెప్పలేము. ఒక మధురమైన అనుభూతి వచ్చింది నాకు. అమ్మవారిని ఇంతవరకు చాలా దేవీ దేవతలు అందరికీ వేసిన కానీ ఫస్ట్ టైం నేను పూరి జగన్నాథుని వేస్తున్నాను అనమాట. అది కూడా ఒక తమలపాకు పైన వేస్తున్నా. నేను చాలా వరకు క్రియేటివ్ ఆర్ట్ అనేవి బాగా వేస్తూ ఉంటా. సో నేను కొత్త కొత్త ప్రయోగాలను చేస్తుంటా. అందులో భాగంగానే పూరి జగన్నాథుని వేస్తున్నాను. ముందుగా అయితే నేను వైట్ కలర్ తోటి కళ్ళు వేసినాను. తర్వాత కళ్ళ చుట్టూ ఇట్లా రెడ్గా ఉంటుంది కదా, అది వేసినాను. తర్వాత బ్లాక్ తోటి ఫేస్ అంతా డ్రా అంటే పెయింటింగ్ వేసినాను అనమాట. నిజం చెప్పాలంటే నాకు ఇట్లాంటివి చాలా వరకు నేను ప్రయోగాలు గట్టిగా చేస్తుంటా. అందులో భాగంగానే ఇప్పటి వరకు నేను చేసినవన్నీ. నేను ఆర్ట్ ఛాలెంజ్ అంటే ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్సే కాదు, నాకు వచ్చిన ప్రతి ఒక్క ఆర్ట్ని 30 డేస్లో మీకు చూపించే ప్రయత్నంలో భాగంగానే నేను ఈ పెయింటింగ్స్ అనేవి వేస్తున్నాను. మొదట్లో అయితే నేను స్టార్టింగ్ చేసినప్పుడు అయితే పెయింటింగ్స్ డ్రాయింగ్స్ అనేటప్పుడు నాకు అసలు ఎట్లా పట్టుకోవాలో కూడా తెలియదు. కానీ నేను వేస్తూ ఉంటే మాత్రం నాకు ప్రాక్టీస్ అనేది బాగా చేసిన అనమాట. మామూలుగా కాదు, ఒక బీభత్సంగా ప్రాక్టీస్ అయితే చేసిన. అందులో భాగంగానే ఇంకా నాకు ఏదైనా వేసేటప్పుడు నేను ఇంకా పెన్సిల్తో గీసుకోవడం అట్లాంటిది ఏం కాకుండా డైరెక్ట్గానే నేను ఫ్రీ హ్యాండ్తోనే వేయగలుగుతాను అనమాట. ఇట్లాంటివి వేయాలంటే చాలా పేషెన్స్ ఉండాలి అండ్ చాలా ఓపికతోని వేయాలి అండ్ ఎక్కడ కూడా ఎలాంటి మిస్టేక్ రాకుండా చేయాలి. ముఖ్యంగా దేవుడివి సంబంధించిన వేయాలంటే చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి. సో అదంతా నేను చూసుకుంటూ మెల్లమెల్లగా అయితే వేస్తున్నాను. ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ రూపంలో మీరు చెప్పండి. ప్లీజ్ నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇంకా మంచి మంచి కంటెంట్స్తో మీ ముందుకు రెగ్యులర్గా ఖచ్చితంగా వస్తాను అని నేనైతే పక్కగా గ్యారెంటీ అయితే ఇస్తున్నాను. సో నాకు మీ సపోర్ట్ ఇస్తే ఇంకా మంచిగా కూడా కొత్త రకంగా కూడా నేను చాలా రకాలుగా వేయాలని నేనైతే మనసులో అనుకుంటున్నాను, సంకల్పం పెట్టుకున్నాను. ఇంకా యూట్యూబ్లో నేను నా ఆర్ట్స్కి సంబంధించే కదా నా పర్సనల్ బ్లాగ్ కూడా పెడుతూ ఉంటాను. సో అన్నిటినీ నన్ను ఆదరిస్తారని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంకా మీరు వీడియోని అయితే ఎండింగ్ వరకు చూసి కామెంట్ రూపంలో చెప్పండి ఎలా ఉన్నాడో ఆ పూరి జగన్నాథుడు.
ఇట్లా కంప్లీట్ అయితే వేసుకున్నాను. చాలా అంటే చాలా క్యూట్గా ముద్దుగా వచ్చింది. పూరి జగన్నాథ్ ఉంది. కానీ ఈ మా అమ్మ అడుగుతుంది ఆకేం చేస్తావు అది అని చెప్పేసి. నాకు తెలీదు, దేవుడు మనం అంటాం కానీ కొన్ని సొంతంగానే భగవంతుడు తనంతట తానుగానే కూడా చేయించుకుంటూ ఉంటాడంట. సో నాకు కూడా అదృష్టం వచ్చిందని నేను భావిస్తున్నాను. నేను ప్రత్యక్షంగా పూరి జగన్నాథ్ని దర్శనం చేసుకుంటానో లేదో తెలియదు, కానీ ఇంకా పరోక్షంగా దేవుడికి మాత్రం ఇట్లా పెయింటింగ్ వేయడం నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. నాకు ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు. ఇంకా ముందట కూడా మీ సపోర్ట్ నాకు చాలా. సో ఇది ఫ్రెండ్స్, ఎలా ఉందో నాకు మీరు కామెంట్ రూపంలో